ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ యొక్క వీడియో చూస్తున్న మీ జీవితాల్లో దేవుడు నెమ్మది కలుగ చేయను గాక. అలాగే బైబిల్ క్విజ్ కోసం కూడా ప్రార్థన చేయండి. యెహోషువ గ్రంథం నుంచి విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి బైబిల్ క్విజ్ కూడా మరి మీ ముందుకు త్వరితగతిన రావాలని, ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉన్నట్లయితే స్పాన్సర్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దాము. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఫర్ 6 క్లైమాటిక్స్ హీ విల్ రిస్క్యూ యూ. క్లైమాటిక్స్ అంటే 6 బాధలండి. 6 అంటే బాధలంటే ఏం బాధలండి? అన్ని బాధలే. 6 బాధలనే కాదు, ఆరోగ్య బాధలు, ఆర్థిక బాధలు, కుటుంబ బాధలు, వ్యక్తిగత బాధలు, ఉద్యోగ బాధలు, వ్యాపార బాధలు, మనకు అన్ని బాధలే. కానీ ఎన్ని బాధలు నీకొచ్చినా, ఎన్ని క్లైమాటిక్స్ నీకు కలిగినా, హీ విల్ రిస్క్యూ యూ. నీకెన్ని రిస్క్ కలిగించే బాధలు నీ మీదికి వచ్చినా ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆయన నీతో ఉంటానంటున్నాడు. నీ సమస్యలన్నిటికీ ఆయనే పరిష్కారం అండి. దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాలు, శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, నోటి మాటల ద్వారా కలిగేటటువంటి నొప్పి ఉంటుంది, ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటినీ దేవుడు మరి ఓర్చుకొని నిలబడి సహించగలిగే కృప మన మీద నిత్యం ఉంటుందండి. ఆ తరువాత వచ్చేటటువంటి బ్లెస్సింగ్ కూడా విస్తారంగా ఉంటుంది. కాబట్టి నీకు 6 బాధలు కలిగినను, ఫర్ 6 క్లైమాటిక్స్ హీ విల్ రిస్క్యూ యూ. నీకు 6 బాధలు కలిగినా సరే, 6 బాధలు. ఎన్ని బాధలు? మనకు 6 బాధల కంటే చాలా ఎక్కువే ఉండుంటాయి నాకు తెలిసి. మీకు ఈ చూస్తున్న అప్పుల బాధలు భయంకరం ఇది మరి. సో ఇవన్నీ కూడా దేవుడు వీటన్నిటి నుంచి విడిపించి దేవుడు నీకు నెమ్మదిస్తానని మరి ఈ రోజు వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేమైతే నా ప్రభా నీ సన్నిధిలో నీ మీదే ఆధారపడి ఉంటుండగా ప్రభా, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఎన్నో బాధలు ప్రభా, అయ్యా, అప్పుల బాధలు, కుటుంబ బాధలు, వ్యక్తిగత బాధలు, అయ్యా, ఆర్థిక బాధలు, నాయన అనారోగ్య బాధలు, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ తండ్రి, కేవలం నీ సన్నిధిలో మాత్రమే విడుదల. నేను విడిపించదనని నీవు చేసిన మాటను బట్టి నా తండ్రి విశ్వసించి నమ్మి, అయ్యా, నీ యొక్క కార్యము కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో మీరు మహిమకరమైన కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు తండ్రి. యవ్వన బిడ్డలను మార్చండి అయ్యా. బ్యాడ్ రిలేషన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడిపించండి. భయంకరమైన డ్రింకర్స్, వారి త్రాగుబోతుతనము నుంచి విడిపించండి ప్రవ్వా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆయా రకాల అనారోగ్యాలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలని దీవించండి. భారతదేశంలో నీ నెమ్మది, శాంతి, సమాధానం నెలకొల్పబడును గాక. యవ్వన బిడ్డలందరి చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఉంచండి తండ్రి. అత్యంత ముఖ్యముగా తండ్రి, అయా, ఈ ప్రపంచ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ యుద్ధ వాతావరణం నుంచి ప్రజలకు నెమ్మది దయచేసి అన్ని విధాలా మీరే తోడుగా ఉండి మీకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.